మనకంటే ఎక్కువ జనకే అసలు ఓకే ఇంకా ఉంటే ఇంకొద్దరు కొద్ది ముందు ఉండి పక్కన ఓకే ఓకే खाता में बैठा लेयर पनी में बैठे हम किसी खाता मस्कुटे नहीं हाँ हाँ మేడం ఇంకొకరిని ఎంచుకున్నా వాడికి నా బొచ్చు మొత్తం దిగుతాడు అమ్మో బాబోయ్ మా పాపతో ఈ బయలు సాఫ్ట్ చల్లగా ఉంటుంది కానీ ఈడితో అంత వేడేవాను మన ₹1,00,000 బండి రోజుకి 500 పెట్రోలు 20-30 ఒకసారి మళ్ళీ ఫార్వర్డ్ చేయాలంటామని నేను చూస్తామని డాక్యుమెంట్లో చేయి కొంచెం రేవంత్ రెడ్డికి అన్న మీ ఊడికి పోయిపోయి తాతగారు జరపండి నువ్వు కనపడతలేవు తాతగారు జరగాల ఇప్పుడు పోయిగా ఇది చూడు భద్రం భాయ్ కెమెరాకి వెళ్ళి దేకో బాబా ఇటు చూడు ఓకే పోయి పూజ మీద కందరించి ఓకే రైట్ నెక్స్ట్ ఓకే నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి విచ్చేసిన అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
28వ డివిజన్ కార్పొరేటర్ గజ్జల లక్ష్మీ వెంకన్న గారు. ఈరోజు ప్రకాష్ నగర్ నందు ఈరోజు సన్న బియ్యం పోయడం స్టార్ట్ చేశాము. అదే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రకాష్ నగర్ ప్రాంతంలో అందరూ పేదలమే ఉంటాము. రోజు కూలివారి పని చేసుకొని తెచ్చుకొని తినేవాళ్ళు. కాబట్టి సన్న బియ్యం ఇచ్చినందుకు ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సన్న బియ్యం ఇవ్వడం అనేది ఒక జయంగా తీసుకొని రేవంత్ రెడ్డి గారు ముందు నుంచే ప్రణాళిక చేసి సన్న వడ్లు కొనడానికి 500 బోనస్ ఇస్తేనే రైతులను ప్రోత్సహించి రైతులను మోటివేషన్ చేసి ఒకరికి ఇద్దరికి కాదు 5 కేజీలు 10 కేజీలు కాదు నా ప్రజలందరికీ నేను సన్న బియ్యం ఇవ్వాలని ఒక మంచి ఆలోచన చేత కొంచెం ఆలస్యమైనా సరే ఆ పథకాన్ని సక్సెస్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు కృషి చేశారు. ఆ సక్సెస్ ని ఈ రోజు మనం పొందుకున్నాము, అనుభవిస్తున్నాం. మనం ఈ రోజు 500 రూపాయలు సన్న బియ్య వడ్లకి ఇస్తూ రైతుల దగ్గర నుంచి ఒక్క గింజ కూడా పోకుండా రైతుల దగ్గర నుంచి వడ్లని కొని మిల్లు ఆడిచ్చి ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ప్రతి ఊరికి సన్న బియ్యం పంపించాడు. అదే విధంగా మా ప్రకాష్ నగర్ నందు ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలు నిజంగా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు కూడా రోజువారీ పని చేసుకొని 60 రూపాయలు 70 రూపాయలు పెట్టి కొనుక్కొని తినలేక బాధపడేవాళ్ళు. వాళ్ళు పనికి వెళ్తే 300 400 వచ్చేవి, పిల్లలకు వాళ్ళకు సరిపోక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఒక 5 కేజీలు 10 కేజీలు తినే సంతోషపడి తర్వాత మళ్ళీ సన్న లావు బియ్యం తిని బాధపడ్డారు. కానీ ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి పుణ్యమా అని మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇచ్చిన సన్న బియ్యం ప్రతి ఒక్కరికి 24 కేజీలు ఉంటే 25 24 కేజీలు 30 కేజీలు ఉంటే 30 కేజీలు ఒక్కరు కేజీ కూడా తగ్గకుండా సన్న బియ్యం పోయడానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం వల్ల మనకి ఇంకా అదృష్టం కలిసి వచ్చింది. ఆయన ప్రతి విషయాన్ని దాని క్షుణ్ణంగా చూస్తూ రైతులకు వెన్నుముకగా ఉంటూ రైతులను ప్రోత్సహిస్తూ సన్న ఓట్లు పండించేలాగా కొనేలాగా చేసేలాగా తుమ్మల నాగేశ్వర గారు పడుతున్న కష్టానికి ఈ రోజు మనం ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నామని నేను చెప్తున్నాను. తుమ్మల నాగేశ్వర గారి కష్టమే మనకి ఈ రోజు ప్రకాష్ నగర్ ప్రాంతమే ఖమ్మం నలుదిక్కుల అభివృద్ధి చెందుతుందంటే కేవలం మంత్రి తుమ్మల నాగేశ్వర గారి కృషి పట్టుదలని నేను తప్పకుండా చేస్తున్నాను. మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంత్రి గారు చేసే పని ఈ రోజు కాదండి, భావి తరాలకు ఉపయోగపడే పనులు చేస్తున్నాడు. ఎమ్మంటే మనకి ఏది ప్రతిఫలం రాదు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీ ఇస్తుంది, కానీ నిదానం 1 రోజు ఇచ్చి 2 రోజులు ఇచ్చి పోయే ప్రభుత్వం కాదు. జీవితాంతము పేద ప్రజలు కష్టం లేకుండా బాధ లేకుండా ఈ ప్రభుత్వంలో మేము ప్రశాంతంగా నిద్రపోతున్నాము పడుకున్నాము అనుకునేలాగా చేయాలి అంటే 1 రోజు 2 రోజులు వెనకైనా బాధపడదు. ప్రజలకు మేము ఇదే చెప్తున్నాం. ఎందుకంటే పథకం మొదలు పెట్టామంటే అది జీవితకాలం నడవాలి. 1 రోజు 2 రోజులు ఒకరికి ఇద్దరికి కాదు, ప్రతి ఒక్కరికి ఈ పథకాలు పొందుకోవాలి. అది అనుభవిస్తారు, తీసుకుంటారు. ఈ రోజు అరసిన జనమే రేపు హర్షదానాలతో వాళ్ళని ముందుకు తీసుకొస్తారని తెలియజేస్తూ ఈ సన్న బియ్యం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నా డివిజన్ తరఫున తెలుపుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకా కరెంటు బిల్లు కాదు ఇప్పుడు మన బస్సు ఛార్జీలు ఏంటి, గ్యాస్ ఏంటి, ఇప్పుడు సన్న బియ్యం ఏమిటి, ప్రతి ఒక్కటి కరెంటు బిల్లు తగ్గిందంటే 1000 రూపాయలు తగ్గిందండి, గ్యాస్ తగ్గిందంటే 500 తగ్గింది. ఈ రోజు ఏ ఊరికి వెళ్ళాలన్నా జనాలు ఆ రోజు ఆడోళ్ళు బయటకు వెళ్లే వాళ్ళు కాదు. ఈ రోజు గుళ్ళకి మొన్న ఉగాదికి చూస్తండి ఎంతమంది గుళ్ళల్లోకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే గుడికి వెళ్ళాం. ఎందుకంటే ఆ రోజు బిడ్డలు వేసుకొని తీసుకొని ఛార్జీలు పెట్టుకోలేక ఏమో మేము ఇక్కడ ఉన్న దేవుడికి దండం పెట్టుకుంటామని. అది కాదు, ఈ రోజు ప్రత్యేకంగా భద్రాచలం వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా పిల్లలు తీసుకొని వెళ్ళి ఆనందంగా అనుభవించుకుంటూ వస్తున్నారు. అటువంటి ప్రభుత్వానికి ప్రజలంతా ఎప్పుడు అండదండగా ఉండి ఇంకా రానున్న దినవల్ల ప్రభుత్వాన్ని ఆదరిస్తూ ప్రజలు ఇంకా ఎంతగానో సంతోషంగా సమాధానం ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు. ఆ దేవుడు అతనికి ఇంకా ఆరోగ్యం ఇవ్వాలి, ఇంకా బలము శక్తినిచ్చి ఇంకా రానున్న పనులు కూడా ముందే చేసేలాగా ఇంకా ధైర్యం ఇవ్వాలి, ఇంకా బలం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము కొనుక్కోలేము, తినలేము. అవి ఇచ్చిన ఇంత ముందు కూడా అయ్యే బియ్యం తింటున్నాం. ఇప్పుడు ఇచ్చినందుకు మాకు సంతోషం. ఆయన వాట్ల ముందు మాకు ఇస్తాడు సంతోషం. అది ఆయన వెంకటమ్మ, చింతకాయల వెంకటమ్మ. తెలంగాణ 28వ డివిజన్ అన్న. ఈ పథకం రావడం వల్ల ప్రకాష్ నగర్లో చాలా మంది ఆనందపడతారు. ఇది 6 గ్యారెంటీలలో లేదు ఇది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతులను ప్రోత్సహించడం గొప్పతనం. ఈ ప్రోత్సహించినప్పుడు చాలా మంది మిత్రపక్షాలు అన్నారు కదా ఇది అయిద్దా కాకపోద్దా అని మాట్లాడారు. ఈ సన్న బియ్యం స్టార్ట్ చేసినాక మిత్రపక్షాలు చెంపదెప్పుగా మాట్లాడతాను. ఎందుకంటే చాలా పథకాలు వస్తాయి, చాలా ప్రభుత్వాలు వచ్చినాయి. ఈ అట్టడుగు పేదలకి చాలా అనుకూలమైన పథకం ఇది. అన్ని పథకాలు వచ్చినా కూడా చెప్పుకోవడానికి ఉంటాయి, కానీ పేద ప్రజలకి
ఈ పథకం వల్ల చాలా ఆనందం ఉంటారు వాళ్ళు. ఏ పథకాలు వచ్చినా కూడా ఎక్కడ వెళ్ళిపోతుంది, కోట్ల ఖర్చు అయిపోతుంది, కానీ ఏ పేదలకి ఇప్పుడు పేదలకి అన్నది చాలా సంతోషం ఉంది. మా కాడ ఈ ప్రకాష్ నగర్లో ఏంటంటే అందరూ సూతారు పని పోయేటోళ్ళు, డైలీ పని పోయేటోళ్ళు ఉన్నారు. డైలీ పని పోయితే ఒక్కొక్క కోట్లను రోజు 5 కేలు 3 కేలు కొనుక్కొచ్చుకుంటే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మినిమం ఏంటంటే ఈ పథకం వల్ల ఒక ఇంటికి 25,000 నుంచి 35,000 లాభం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక చిల్లర కొనుక్కునేటోళ్ళు 2-3 కేలు ఉంటే 70 రూపాయలు 80 రూపాయలు కేజీ ఇచ్చేది. అట్లా కాకుండా ఏంటంటే దీనివల్ల ఇంట్లో ఒక 6 మనుషులు ఉన్నా, ఒక 5 ఉన్నా ప్రశాంతమైన నెల నడిచిపోద్ది. ఈ బియ్యం ఉండటం వల్ల వాళ్ళ కుటుంబంలో చాలా సంతోషంగా ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు. కానీ ఈ పథకం ఇట్లయితే జనాలు ఉంచుకోలే. టీవీలలో వస్తాయి, పేపర్లలో ఇతరా సూత్తరా అని మాట్లాడు. కానీ రేవంత్ రెడ్డి చాలా సీరియస్ తీసుకొని రైతులు ప్రోత్సహించి రైతులకు కూడా 500 రూపాయలు ఇస్తాను ధైర్యం చెప్పి అన్ని రకాల పంట పండించి లావ బియ్యం ఉన్నాడు, కొద్దిగా బియ్యం ఉన్న కూడా ఆ బియ్యం పక్క పెట్టేసి సన్న బియ్యం స్టార్ట్ చేశారు. ఈ సన్న బియ్యం వేయడం వల్ల జనాలకు చాలా ఆనందం ఉంటారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఏ రాష్ట్రంలో లేని ఈ పథకం పెట్టాలంటే అంత ఆషామాష విషయం కాదు. రైతులను ప్రోత్సహించడం అయితే, రైతులకు బియ్యం ఒడ్డు కొనుక్కోవటం, పట్టి వేయటం అయితే, సాగు వేసుకొని ఇవ్వటం అయితే, ఈ సన్న బియ్యం తీయటం వల్ల ప్రోటోకాల్ కూడా మంచిగుంటాయి. ఇంతకు లావ బియ్యంలో కూడా ఉండేది, కానీ ఆ లావ బియ్యం తినకపోయేటోళ్ళు. ఈ సన్న బియ్యం తింటారు కాబట్టి ప్రోటోకాల్ ఉంటే ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. ఇది మంచి పథకం పెట్టారు. నాకు తెలిసి అన్ని రాష్ట్రాల కంటే ఇది మన తెలంగాణ ప్రజలు చాలా సంతోషపడాలి. ఎక్కడ పెట్టలేదు. రేవంత్ రెడ్డి అనేది చాలా ముందుకు వచ్చాడు. అది ముందుకు వచ్చి పేదల కోసం ఆలోచించాడు. చాలా మంది ప్రభుత్వాలు, చాలా గవర్నమెంట్ ఎవరెవరికో ఆశిస్తాయి. ఇది ఓన్లీ పేదలకు సన్న బియ్యం వేయాలి, వాళ్ళు కడుపు నుండి తినాలి అనే ఒక ఆశతో రేవంత్ రెడ్డి ఈ పథకం పెట్టండి. ఈ పథకం వల్ల నా ప్రకాష్ నగర్ లో నా జనాలు చాలా సంతోషంగా ఉన్నారు. నా జీవనంలో పేదోళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి 90% వీధి తినేటోళ్ళు ఉన్నారు నా కాడ. ఈ పథకం వల్ల చాలా మంది సంతోషపడతారు. షాప్ కాడ ఓపెన్ చేసిన ఇవాళ ఏంటంటే ఈ పథకం వల్ల చాలా మంది ఎంత హ్యాపీగా ఉన్నారంటే మామూలుగా ఒక నెల 2 నెలల నుంచి అడుగుతారు, ఏంటి ఎప్పుడు సన్న బియ్యం వస్తాయండి, ఎప్పుడు సన్న బియ్యం అడుగుతారు అట్ట కంట్రోల్ షాప్ కూడా. ఈ సన్న బియ్యం రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. అందరూ ఏం చేస్తున్నారు, మెయిన్ అంటే నా ప్రకాశ్ జనాల తరఫున రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వర గారికి చాలా కృతజ్ఞతలు చెప్తాం. తుమ్మల నాగేశ్వర కూడా వ్యవసాయ శాఖ మంత్రి ఉండటం వల్ల కూడా ఇది మంచి సక్సెస్ అయిందని నేను నా ఒపీనియన్ చెప్తున్నాను నేను. ఎందుకంటే రైతులు ముందుకు తీసుకురావడం ఇక మనకి ఇబ్బంది లేదు. 360 బియ్యం ఇస్తారు, ఏ ఇబ్బంది లేదని మనకు చెప్పారు. ఈ బియ్యం వేయటం వల్ల చాలా సంతోషంగా వచ్చింది. రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సన్న బియ్యం పోస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది వరకు లావు బియ్యం పోసారు, తినలేకపోయారు పిల్లలు కూడా. అయినా సరే అవే తిన్నాం. సన్న బియ్యం కొనుక్కోలేక చాలా ధర ఉండడం వల్ల ఇప్పుడు సన్న బియ్యం పోస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. నాగమణి జట్టి లింగరాజు. నా కోరిక ఏంటంటే చిన్ననాటి నుంచి మదన పడుతున్నా ఈ యొక్క దొడ్డు బియ్యం తినలేక ప్రజలకి ఒక బియ్యం మంచిగా ఇది సరఫరా చేస్తే బాగుంటుంది అనే కల మన సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బియ్యం వల్ల ప్రతి ఇంట్లో పిల్లలు ఇంతకుముందు దొడ్డు బియ్యం తినలేక కడుపు నొప్పి అది బాధపడేవాళ్ళు. ఈ రోజు నుంచి బాధపడకుండా మంచిగా సంతోషంగా అన్నం 2 ముద్దలు ఎక్కువ తింటాం. నేను కూడా అన్నం 2 ముద్దలు ఎక్కువే తినాలని నా కోరిక. ఈ పథకం చాలా బాగా ఉన్నది. సన్న బియ్యం ఇస్తున్నందుకు నా పేరు చిర్రా వెంకన్న, 28వ డివిజన్. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సన్న బియ్యం ఇస్తున్నందుకు ప్రజలు చాలా ఆనందానికి సంతోషం తట్టుకోలేక మరీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నారు. గత ప్రభుత్వాలు ఎన్నో చూసినాం కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసినా పేదోడికి లబ్ధి పొందిన రూపాయి కూడా పాపాన పోలేదు. ఈసారికి బియ్యం వల్ల ఎక్కి 1400 అంటే 5 కుటుంబాలు ఉంటే 5 30 కేలు ఒక ఉచితంగా వెళ్ళిపోయే ప్రభుత్వానికి, ఈ సలహా ఇచ్చిన ప్రభుత్వానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందులో ఒకటి కరెంటు బిల్లు అవి ఒక 500 లెస్, ఆర్టీసీ బస్సు ఇట్లా పోవాలన్నా కూడా అదొకటి ప్లస్ పాయింట్ అయింది పోయే వాళ్ళకి. చాలా పథకాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇట్లే కొనసాగాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.